భాగమైన భారతదేశం అనేక మతాల, అనేక కులాల, అనేక వర్గాల సమూహం ఇది, సమ్మేళనం ఇది. అందుకే భారతదేశాన్ని ఎప్పుడూ భిన్నత్వంలో ఏకత్వం అంటారు. ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని సంప్రదాయాలు, ఇన్ని సంస్కృతులు, ఇన్ని ఆలోచనలు, ఇన్ని ఆచారాలు ఉన్నప్పటికీ విభిన్నంగా మనం ఏకతాటి మీద ఒక పట్టించుకోవాలనో ఇంకోటో ఈ గోపాలపురం నియోజకవర్గం వరకు మాత్రం మాటిస్తున్నా అన్ని మతాలను సమగ్రతలో చూస్తాం, అన్ని మత ఆచారాన్ని గౌరవిస్తాం. అలా అని ఎవరైనా అదుపు తప్పి ఇంకొక మతం మీద కానీ వాళ్ళ ఆచారాల మీద కానీ విద్వేషాన్ని రెచ్చగొడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మధ్యపాటి వెంకటరాజు అనే వ్యక్తి సహించడు.